అమెరికా నుంచి 22 మంది విద్యార్థుల్ని తిరిగి భారత్కు పంపింది ఆ దేశ ప్రభుత్వం. యుఎస్లోని వివిధ వర్సిటీల్లో చదువుకునేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థుల్ని వెనక్కి పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అమెరికా నుండి తెలుగు విద్యార్థులను తిప్పి పంపిస్తున్నారు అధికారులు. యూనివర్సిటీలకు అనుమతి లేదంటూ ఇక్కడ నుండి వెళ్ళిన విద్యార్థులను వరుసగా ఇవాళ కూడా తిరిగి పంపించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అమెరికా నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ అనుభవం ఏంటి, ఎందుకు వాళ్ళని తిరిగి వచ్చారనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు, అసలు ఎందుకు మిమ్మల్ని ఇంత ఘోరంగా తెలుగు విద్యార్థులనే ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటూ పంపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి పరిస్థితి? నా పేరు అనిల్ అండి. నేను ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్ళాను. నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నేను ఇక్కడ నుంచి అబుదాబి టు మిలానో టు న్యూయార్క్. నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ న్యూయార్క్ టు ఎస్ఎఫ్ఓ వెళ్ళాలి. న్యూయార్క్ ఎంటర్ కాగానే నా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ న్యూయార్క్. తను యాజువల్గా అందరితో పాటు నేను కూడా కస్టమ్స్ ఇమిగ్రేషన్కి వెళ్ళాను. ఇమిగ్రేషన్ వెళ్తే నా ముందు వాళ్ళు అంతా ఓకే అయిపోయింది. నా ముందు వేరే కంట్రీ ఉంది, తనది ఓకే అయిపోయింది. నేను వెళ్ళాను. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నా వీసా అండ్ పాస్పోర్ట్ చూశారు. నా I-20 అడిగారు. I-20తో పాటు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా చాలా ఉంటాయి. I-20 కాకుండా దాంతోపాటు ముందు వెనక ఇంకా చాలా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అలాంటివన్నీ వస్తుంటాయి. అలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా చూపించాను. ఇవి కాకుండా దగ్గర ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయంటే అవి కూడా చూపించాను. చూపించిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవన్నీ అందులో పెట్టి కస్టమ్ లోపల మా కస్టమ్స్ దగ్గరికి వెళ్ళమన్నా చెప్పారు. సరే ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్గా క్వశ్చన్స్ చెప్పాను. అక్కడ కూడా మన వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే, వీళ్ళు వస్తున్నారా, ఇండియా వాళ్ళు వస్తున్నారా ఇండియా వాళ్ళ అన్నట్టు చూస్తున్నారు. నన్ను అయితే అడిగారు, క్వశ్చన్స్ అన్నీ అడిగారు. యాజ్ ఇట్ ఈస్ నేను అన్నీ ఆన్సర్ చేశాను. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నారు. మనకి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ దే ఆర్ గివింగ్ 2 ఛాన్సెస్. ఐదర్ ఐ విల్ డిపోర్ట్ యూ బై నువ్వు విత్డ్రాల్ చేసుకుంటే సరిపోతుంది, లేకుంటే నేను నిన్ను బలవంతంగా డిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అడిగితే కూడా గట్టిగా మాట్లాడితే నువ్వు కస్టమ్స్ దగ్గర మాట్లాడదాం, ఇంకా గట్టిగా మాట్లాడితే హ్యాండ్ కఫ్ చేస్తున్నారు. హ్యాండ్ కఫ్ చేసి టర్మినల్ అరెస్ట్ అని ఏదో చెప్తున్నారు. ఇది స్టూడెంట్ తప్పు అంటే మాత్రం మాటికి తప్పే. ఒక్కరంటే సరే కమ్యూనికేషన్లో పూరున్న వాళ్ళు బహుశా మాట్లాడకపోవచ్చు. ఐదర్ 1 or 2 మేబీ 10 మెంబర్స్ అనుకోవచ్చు. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అంటే వాళ్ళు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. మోరోవర్ నేనే అంటున్నాను, నేను కమ్యూనికేట్ చాలా బాగా చేశాను. అయినా కూడా అసలు ఎందుకు చేశారు అని అడిగితే కూడా చెప్పట్లేదు, రీజన్ లేదు. ఇంకా ఏమనంటే నీ స్కూల్ నీకు సరిపోయేది కాదు, స్కూల్ నీకు సరిపోదు. తర్వాత ఇంకా స్కూల్ లేవు ఇక్కడ అంటారు. కాలేజ్ నుంచి ఏమో మేము సేఫ్, మా బ్లాక్ లిస్ట్లో లేము అని చెప్పేసి కాలేజ్ చెప్పుకుంటారు. వీళ్ళేమో స్కూల్సే లేవు అంటున్నారు. ఫస్ట్ మన గవర్నమెంట్ ఏంటంటే కొంచెమన్నా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికైనా కనీసం ఇలా వెళ్ళి తిరిగి రావడం అంటే మీకు అనుకోవచ్చు, మా వాళ్ళు లేరు కదా ఇక్కడ అనుకోవచ్చు, కానీ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది. కొంచెం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టు ఇమీడియట్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి, బెటర్ నాట్ టు ఇంకా వెళ్ళాలి అనుకోవడం కొంచెం తప్ప. అక్కడ మనం చీప్గా చూస్తున్నారు, చాలా చీప్గా చూస్తున్నారు. సింగిల్ సెంటెన్స్ దే ఆర్ ఏదో బెగ్గర్స్ని చూస్తున్నారు. మనం బెగ్గర్స్ చూస్తున్నారు వాళ్ళు. అది మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి ఈ విధంగా సఫర్ అయిన వాళ్ళు? నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మేము అక్కడ కస్టమ్స్ ఆఫీస్కి ఎంటర్ అవ్వమని అక్కడ ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నారు. మేబీ వాళ్ళు NPU SVU అనే కాదు, వేరే అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈవెన్ స్టేట్ యూనివర్సిటీస్ దే ఆర్ సఫరింగ్ దేర్. స్టేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళాము. అప్పుడు మేము 8 మెంబర్స్ వెళ్ళాము. 8 మెంబర్స్లో మా 2 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ని వదిలేశారు. మేము 6 మెంబర్స్ లోపలికి వెళ్ళాము ఆఫీస్లోకి. 6 మెంబర్స్ వెళ్ళాము. 6 మెంబర్స్ని పట్టుకున్నారు. 6 మెంబర్స్ని రిటర్న్ చేశారు. ఈవెన్ ఇంకొక నా ఫ్రెండ్ హడావిడిలో తను ఒక డాక్యుమెంట్స్ బ్యాగ్ మర్చిపోయాడు. తను అయితే మినీ క్యాబిన్ బ్యాగ్ మర్చిపోయాడు. ఈవెన్ దే ఆర్ నాట్ అలౌడ్. తనని ఇంకా ఫ్లైట్ ఆపారు. ఈ ఫ్లైట్కి రావాల్సిన వాళ్ళని ఆపారు. నేను నా డాక్యుమెంట్స్ బ్యాగ్ని వెనక్కి కూడా తీసుకుపోను అని చెప్పేసి తను ట్రీట్ చేశారు. తను ఇంకా ఎలా వెళ్ళాడో నాకు తెలియదు. మేము ఆ ఫ్లైట్ వచ్చేసింది, మేము వచ్చేసాము. అది అక్కడ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. కేవలం ఇండియన్స్ అన్న వివక్షత ఒక్కటే ఉందా, లేకపోతే యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు అంటే కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి, అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయి సమస్య? యూనివర్సిటీస్ ప్రాబ్లమే లేదు. ఇండియన్స్, తెలుగు వాళ్ళు, మేజర్గా తెలుగు వాళ్ళు. సరే మరి చైనీస్ వాళ్ళు యూనివర్సిటీస్కి ఇండియన్స్ ఒక్కరే వెళ్తారా, వేరే వాళ్ళు వెళ్ళారా? సరే మరి వేరే వాళ్ళు ఒక్కరైనా చూపించారా? వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ న్యూయార్కే, వాళ్ళ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ SFO శాన్ ఫ్రాన్సిస్కో. సరే ఒక తెలుగు విద్యార్థిని కాకుండా వేరే చైనా వాళ్ళు కానీ వేరే ఇంకా ఏ కంట్రీ వాళ్ళని చూపించారా? ఇది డైరెక్ట్ నా క్వశ్చన్. వేరే ఒక్కరినన్నా చూపించారా ఒక తెలుగు విద్యార్థిని కాకుండా? అది నా క్వశ్చన్. ఇంతవరకు ఎవరిని ఆపలేదు. ఓన్లీ మన తెలుగు వాళ్ళని ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, I-20 కావచ్చు, ఇటు మీ యూనివర్సిటీకి సంబంధించిన క్లియరెన్స్ కావచ్చు. I-20 లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బండిల్ ఒకటి ఉంది. ఒరిజినల్స్ నాకు ఇవ్వలేదు.
ఈవెన్ తీసేసుకున్నారు వాళ్ళు తీసేసుకున్నారు. నాకు ఏమి ఇవ్వలేదు, నా పాస్పోర్ట్ ఇచ్చారు అంతే. పాస్పోర్ట్ ఇచ్చారు, టికెట్స్ చేతిలో పెట్టారు. నా ఈవెన్ నా I-20 కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అసలు ఏమంటున్నారండి మీరు దిగగానే మీరు వెళ్తారు అక్కడికి, వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు మీతోటి? కేవలం ఇండియన్స్ అని చూడగానే వివక్షత చూపిస్తున్నారా లేకపోతే ఎట్లా? చూడగానే వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంకా వాళ్ళ రూల్స్ అనేవి ఇంకా కొత్తగా వాళ్ళు మన కోసమే చేస్తున్నారా అన్నట్టు రూల్స్ మొత్తం బిహేవ్ చేసి అంత హడావిడిగా చేస్తున్నారు అక్కడ. మనం చూసరికి వేరే వాళ్ళని అసలు లోపలికి రానివ్వట్లేదు, వేరే వాళ్ళని అటే వెళ్ళి పంపించేస్తున్నారు. ఇండియన్స్ అనేసరికి చూస్తున్నారు ఇట్లా హడావిడిగా చేసి కొత్త రూల్స్ చేయడము, ఒకరి తర్వాత మొత్తం ఒకటి చేయట్లేదు. ఒకరు చెకింగ్ చేస్తాడు, ఒకరు అది చేస్తారు, ఒకరు ఇది చేస్తారు. అన్ని మనల్ని మాత్రం మొత్తం వాళ్ళని చూడంగానే భయం అయ్యేలా చేస్తున్నారు వాళ్ళని చాలా. అంతే ఇంకా I-20s అని నా I-20 కూడా తీసేసుకున్నారు. బెటర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రావాలి అడిగితే నీకు వీసాకి అప్లై చేసుకొని ఎంబడి నెక్స్ట్ వీక్ కూడా వచ్చినా నాకు నో ప్రాబ్లం అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీసా వేసుకొని వస్తే కూడా తిరిగి పంపించేస్తామని చెప్తున్నారు. లేదు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రావచ్చు నేను అని అడిగాను. అడిగితే రావచ్చు, నువ్వు మళ్ళీ వీసా వేసుకొని మళ్ళీ రావచ్చు, విత్ అనదర్ యూనివర్సిటీ యూ కెన్ ట్రై. అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన యూనివర్సిటీ ఏంటది, అంటే అదేమన్నా లిస్ట్లో ఉందా? NPU నేను వెళ్ళాల్సింది NPUకి నాకు ఆల్రెడీ క్లియరెన్స్ ఉన్నాయి. NPU నా బ్లాక్ లిస్ట్లో లేదు అని చెప్పి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఎప్పటి నుంచో క్లెయిమ్ చేస్తున్నారు. మేము బ్లాక్ లిస్ట్లో లేము, వీ హ్యావ్ ఆల్ అగ్రిగేషన్స్ అప్ టు 2020 అండ్ వాళ్ళు ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు. అంటిల్ దెన్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్స్. ఇఫ్ ఏదైనా అంతే కదండి, ఇప్పుడు 2020లో ఉందంటే 2019లో రెన్యువల్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, కానీ ముందే ఇప్పటి నుంచి నాకు రెన్యువల్ అంటే ఎలా ఇస్తారు? వాళ్ళు కూడా ఎక్స్పైరీ డేట్ అవ్వకముందుగా మనం ఏమైనా చేస్తామా? కాబట్టి యూనివర్సిటీది ప్రాబ్లం లేదు, మన తెలుగు విద్యార్థులను చూసి వాళ్ళు ఇలా చేస్తున్నారు. మొత్తానికి అనిల్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం ప్రధానంగా ఇండియన్ తెలుగు స్టూడెంట్స్ అంటేనే అమెరికాలో వివక్షత చూపిస్తున్నారని చెప్తున్నారు. NPUSUకి ఇండియన్స్ కాక ఏ కంట్రీ వాళ్ళని కూడా ఇంతవరకు చూపించలేదు. యాజ్ పర్ మన మీడియా కూడా చూపించలేదు ఇంతవరకు. ఓన్లీ తెలుగు విద్యార్థులే అంటున్నారు. సరే నేను క్వశ్చన్ సరే వేరే విద్యార్థులు ఒకరిని ఒప్పుకోండి, నేను ఇంకా యూఎస్కే వెళ్ళాను, నేను ఇక్కడే జాబ్ చేసుకుంటాను. నేను ఇది కూడా డైరెక్ట్ చెప్తున్నాను, వేరే ఒక్క స్టూడెంట్ అయినా చూపించండి మన ఇండియన్స్ కాకుండా, అంతే. అనిల్ చెప్తున్నది చూస్తే మాత్రం తాను అంటే అనుభవించి చెప్తున్నాడు కాబట్టి ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థుల పట్ల ఏ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించట్లేదు, వాళ్ళ పట్ల వివక్షత చూపించట్లేదు. వాళ్ళకు సంబంధించిన వీసా I-20 ఏ ఉన్నా సరే కానీ వెంటనే వాళ్ళని పంపించేస్తున్నారు. కానీ కేవలం ఇండియన్స్ తెలుగు విద్యార్థులను మాత్రమే ఎయిర్పోర్ట్లోనే ఆపివేయడం చాలా దారుణంగా చూస్తున్నారు అనేది అనిల్ స్వయంగా అనుభవించి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేది అనిల్ కోరుతున్నాడు. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్. స్థానిక వార్తల వివరాలు